నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజుల క్రితం అనారోగ్యంతో శస్త్రచికిత్స చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన ఆయన్ని అభిమానించే కోట్లాది మంది అభిమానులకు, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, జన సైనికులకు తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆయన అతి త్వరలో కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో మరింత బలంగా ఉండాలని మదనపల్లి కేంద్రంలో ఉన్న కనుమలో గంగమ్మ ఆలయంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరియు ఏపీఐఐసి డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజ, అర్చన మరియు 101 కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు నియోజకవర్గ జనసేన నాయకులు ఎం మహేశ్వరరావు, యువరాజేశ్వరరావు, రామకృష్ణ, మంజు, సుధా, దయాలన్, గంగాధరి తదితరులు. ఎం మహేశ్వరరావు మాట్లాడుతూ, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండాలని, కోట్లాది మంది ప్రజలకు మేలు చేయడానికి ముందుండే గొప్ప వ్యక్తి అని, అలాంటి మహోన్నత వ్యక్తి ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ఏపీఐసిసి డైరెక్టర్ మైఫోర్స్ మహేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. జనసేనాని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజుల క్రితం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు అనారోగ్యంతో అలసటగా ఉన్నప్పుడు డాక్టర్లు గుర్తించి వెంటనే శస్త్రచికిత్స చేయడం, అది సక్సెస్ఫుల్గా అవ్వడం మా అందరికీ సంతోషంగా ఉంది. కాకపోతే నిరంతరం ప్రజాక్షేమం కోసం పోరాటం చేసి ఎవరు ఏ ఆపద వచ్చినా ముందుండే గొప్ప నాయకుడు మా ఆరాధ్యదైవం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యంగా ఉండడం మా అందరికీ చాలా బాధాకరం. ఆయన అతి త్వరలో కోలుకొని మరింత రెట్టింపు ఉత్సాహంతో, ఆరోగ్యంతో బలంగా ఉండి కోట్లాది మంది ప్రజలకి మరింత రెట్టింపు స్థాయిలో సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా అందరికీ ఇష్టమైనటువంటి జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏపీఐసి డైరెక్టర్ మా అన్న డాక్టర్ మైఫోర్స్ మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పవర్ఫుల్ గాడ్ కనుమలో గంగమ్మ ఆశీస్సులు ఉండాలని ఆ టెంపుల్ వద్ద స్థానిక నాయకులతో కలిసి 101 కొబ్బరికాయలు కొట్టి ఆయనపై ప్రత్యేక పూజలు నిర్వహించడం అభినందనీయం. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు అలాగే జన సైనికులు అందరూ మంచిగా ఉండాలని, అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గెట్ వెల్ సూన్ పవన్ సార్.